జై శ్రీరామ్. ప్రకాష్ రాజ్ అనే ఒక దుర్మార్గుడు, ఒక ఉగ్రవాది, ఒక ఉన్మాది ఇవాళ రాముణ్ణి, లక్ష్మణుని కూడా చాలా అవహేళన చేస్తూ, చాలా అవమానకరంగా మాట్లాడుతూ, రాముడు వలస వచ్చాడని, ఒక వలస కూలీగా భావించి, అదే రావణాసురుడి తోటలో దొంగతనం చేశారని, పళ్ళు తిన్నారని, దానికి రుసుము కట్టమని, జిఎస్టీ కట్టమని శూర్పణఖ అడిగిందని చెప్పి ఏవో పిచ్చికోతలు పూసేసేసి రామాయణాన్ని, రాముడిని కూడా అవమానించడమే కాకుండా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి, హిందువుల యొక్క మనోభావాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి దుర్మార్గుడు క్షమాపణ చెప్పమంటే క్షమాపణ చెప్పకుండా, ఇంకా నేను ఎలక్షన్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నాను, నేను చెట్లతోటి పుట్టలతోటి మాట్లాడుతున్నాను, తర్వాత వచ్చి మాట్లాడతాను, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏడితే ఏడవండి అని చెప్పేసి ఇంకా కారు కోతలు కోస్తా ఉన్నాడు. ఇలాంటి యదవల్ని చెప్పి తీసి కొట్టాలి. మరి హిందువుల ఒక అసమర్థతగా భావించున్నాడు. హిందువుల ఒక సౌమ్యాన్ని, సహనాన్ని పరీక్షించి ఇలాంటి యదవల్ని చెప్పి తీసి కొట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి యదవలకి బుద్ధి రాదు. ఈ సమాజం కూడా, ఈ పోలీసు వ్యవస్థ కూడా ఇలాంటి యదవల్ని పట్టించుకోకుండా వదిలేయడం మూలంగా ఇలాంటి దారుణానికి ఒడిగడుతూ ఉన్నాడు. అనేక సార్లు ఇలాంటి దుర్మార్గమైన ప్రసంగాలు చేశాడు. ఇలాంటి దుర్మార్గాన్ని హిందువులందరూ ఖండించాలని కోరుతున్నాం. జై హింద్, జై భారత్.